ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీకృష్ణాయ నమః. వరూధిని ఏకాదశి. వరూధిని ఏకాదశి ఏప్రిల్ 13 సోమవారం వరూధిని ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత, ఆ రోజున ఇలా చేస్తే పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించటం, ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ విషయాన్ని పండితులు మనకి విశదీకరించారు. ఈ నేపథ్యంలో ఇంత ముఖ్యమైన వరూధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ 18వ తారీఖున వచ్చింది. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం ఏప్రిల్ 13వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మాంధాత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని శ్రమయ్యేసరికి రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందిట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన 2 చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు, ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది? అప్పుడు రాజు పూర్వజన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే శ్రీ విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. అందుకని ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు. ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలామంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్ఠతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈ రోజు విరాళాలు ఇస్తే పుణ్యం. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని, దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా కూడా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు. దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు. ఈ ఏకాదశి రోజున చేయవలసినవి: రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి. ఏకాదశి రోజున ధాన్యంతో బియ్యం, గోధుమ, బార్లే వంటివి చేసిన ఆహారం నిషిద్ధం కావున పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం స్వీకరించండి. శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం సమర్పించండి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి. దక్షిణముఖంగా ఉన్న శంఖంలో గంగాజలం నింపి
విష్ణువు అభిషేకం చేయాలి. మరి చేయకూడనివి ఏంటంటే ఎర్రని ధాన్యాలను తినకూడదు, మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు, మెటల్ ప్లేట్లో ఆహారం తినవద్దు, తినకూడదు, తేనె కూడా తినకూడదు, ఆహారం ఒక్కసారి మాత్రమే భుజించాలి. ఇవండి ఈ వరూధిని ఏకాదశి రోజు యొక్క విశేష అంశాలు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.